చేసుకున్న తర్వాత ఇక్కడ నా పర్సనల్ టిప్ ఏంటంటే అండి, ఇది కంపల్సరీ క్లోజ్ చేసేయండి, డ్రై అయిపోతుంది. ఇది కంపల్సరీ క్లోజ్ చేసేసిన తర్వాత మనం ముచ్చట్లాడుకుందాం. నా పర్సనల్ టిప్ ఏంటంటే, ఇది మనం ఫస్ట్ అప్లై చేసాం కదా, అప్లై చేసిన తర్వాత హాఫ్ మినిట్ టు 1 మినిట్ ఇట్లా ఉంచండి ఇలాగనే. ఉంచితే ఏంటంటే దీనిపైన మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒక సన్న లేయర్ అయితే ఫామ్ అవుతుందన్నమాట. అంటే డ్రై అవుతున్నట్టు ఇది చూసారా, ఇక్కడ చిన్న లేయర్ అయితే ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయిన తర్వాత ఇది కొంత మటుకు డ్రై అవుతుందన్నమాట. 1-2 మినిట్స్, 1 మినిట్ చాలా మ్యాక్స్. 1 మినిట్ పెట్టిన తర్వాత ఇది డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మనం దీని మీద అంటించామనుకోండి, గమ్ అనేది నీట్గా స్టిక్ అవుతుంది. ప్లస్ ఈ చేతికి అంటుకోవడం అట్లా రాదు. తర్వాత స్టిక్కే ఈ కుందన్స్ అంటుకొని వచ్చాయన్నమాట. స్టిక్ మర్చిపోయాను, అది ఎత్తుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టెన్స్. అన్నీ ఒకే దాంట్లో పెట్టుకుంటాను. మా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ తీరులో ఫస్ట్ ఉంటారనమాట. ఇవి నేను తయారు చేయాల్సినవి అండి, అన్నీ చేసి పెట్టున్నాను. సారీ ఈ మధ్య ఆగాను. ఇవన్నీ ర్యాప్ చేసి ఉన్నాను, ఇవి చెయ్యాలి. దీనికి కాకపోతే గమ్ షీట్ ఉంటుందండి, వ్యాక్స్ షీట్ ఇది ఉంటుంది కదా, దీన్ని మనం కొంచెం తీసుకొని ఇట్లాగా, ఈ హోల్ ఉంటే చాలు. స్టిక్ పెన్ కూడా హోలే ఉంటుంది, ఈ హోల్ ఉంటే చాలు అనమాట. ఇట్లా మనం కొంచెం తీసుకొని ఇది కొంచెం ప్రెస్ చేసుకొని ఇట్లాగా, అప్పుడు ఇది అంటుకుంటుంది అనమాట నీట్గా. స్టిక్ పెన్ అని ఏమి లేదండి, మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది అనేది మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా వస్తుంది, నో ప్రాబ్లం. ఒక 1 మినిట్ డ్రై అయిన తర్వాత చూసారా, ఇది స్టిక్ అయిపోతుంది. మామూలుగా వేయంగానే మనం పెట్టామనుకోండి, కుందంతో పాటు అది కూడా మనకు వచ్చేస్తుంది. ఈ దీనికి వచ్చేస్తుంది అనమాట. గమ్ అంటుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక్క నిమిషం మనం ఆగామంటే చక్కగా ఇది ఇలా చూసారా, ఏమన్నా వస్తుందా, నీట్గా అంటుకుంటుంది. ఇది మనకి హ్యాండ్కి అనేది రాదనమాట. ఇంకొక టిప్ ఏంటంటే, తడిగా ఉన్నప్పుడే, ఇది కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం ఏదన్నా అంటే లోపలికి ఉందా బయటకు ఉంది, షేప్ ఉందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని మనం సరి చేసుకోవాలి. లేదు అనుకుంటే డ్రై అయిన తర్వాత పీకినా కానీ రాదండి, చాలా కష్టము. షేప్ కానీ ఏదైనా కానీ మనం వేరే వాళ్ళకి చేస్తున్నాము అని అనుకున్నప్పుడు అండి, మనసు, ఒళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని దగ్గర పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి మన వర్క్ తోటి, బాగా చేసింది అమ్మాయి అని మనం అనిపించుకోవాలన్నమాట. దానికోసం 1 మినిట్ ఎక్కువ కష్టపడినా కానీ తప్పులేదని నా ఉద్దేశము. మీ ఉద్దేశం ఏందో కూడా కామెంట్ చేయండి. నేను అనుకుంటాను, మనం ఏదో అసలు తప్పే చేయము అని నేను అననండి, తప్పు చేస్తుంటాము, అది కామను. కాకపోతే తెలిసి చిన్న చిన్న వాటికి తప్పు చేయొద్దు అనేది నా పర్సనల్ ఫీలింగు. చూసారా, చక్కగా అంటుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది పెట్టదండి పాపం. ఇది అసలు చాలా మంచిది. చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగుందండి. కొంచెం ఓపిక, సహనము ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందేనండి. ఇదనే కాదు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, బిజినెస్ చేసుకోవాలన్నా, యూట్యూబ్ చేసుకోవాలన్నా, మన ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏదైనా కానీ, అంత పెద్ద టాపిక్ మనకి ఎందుకులే కానీ, ఏదైనా కానీ కొంచెం సహనము, ఓపిక అనేది కంపల్సరీ ఉంటేనే డెఫినెట్గా సక్సెస్ అనేది మనకు అందుతుందని నా పర్సనల్ ఒపీనియను. మనం పెట్టేస్తున్నాము, మనకి ఇంకా రావట్లేదు, ఇంత ఫాస్ట్గా అందరికి వచ్చేస్తుంది, మనకెందుకు రావట్లేదు ఇలాగా ఆలోచించడం కంటే, పోనీలే వాళ్ళ కొంచెం ముందు వచ్చింది లక్, మనకు కొంచెం లేట్గా వస్తుంది, ఆన్ ద వేలో ఉంది అనుకొని హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ లక్ అనేది నిదానంగానే వస్తుంది. నిదానంగా వచ్చింది కదా, మనం లేట్ అయిపోయాం కదా అని అలా ఏమనుకోకండి. రావాల్సింది ఎప్పటికైనా మనకంటూ రాసి పెట్టుంటే ఎప్పటికైనా వస్తుంది. అది అనేది నేను బాగా గట్టిగా నమ్ముతానన్నమాట. చూసారా, ఇది క్రాస్ వచ్చింది చూసారా, మనం ఇప్పుడే దీన్ని సరి చేసుకోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేమండి, చాలా గట్టిగా ఉంటాయి కుందన్స్ అనేవి. సో నీట్గా షేప్ ఉందా లేదని బ్యాక్ సైడ్ తిప్పి కూడా చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. బాగుంది కదండి, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ లైన్, మనం చేసేది 3D ఆర్ట్ కాబట్టి సెకండ్ లైన్ అనేది దీనిపైన వస్తుంది. సెకండ్ లైన్ అనేది దీనిపైన వస్తుంది కాబట్టి మనం ఈ B7000 గమ్ అనేది ఈ పైన కొంచెం వేసుకోవాలి,
చూసారా కుందన్కి హాఫ్ వేసుకొని తర్వాత కింద కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆ కుందన్స్ అనేవి క్రాస్ వస్తాయి మనకి. క్రాస్ రావడం వల్ల కింద కూడా వేసుకోవాలి. ఇట్లాగా వేసుకోవాలన్నమాట. చూసారా కొంచెం ఎక్కువే వేసుకోండి తప్పులేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాకుండా నీట్‌గా గమ్ము అనేది స్టిక్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ దీంతో మనకి వర్క్ ఉండదనమాట. ఒకసారి మీరు చేసేసేస్తే నీట్‌గా అదే చెప్పాను కదా! 1 మినిట్ టైం ఎక్కువ తీసుకుంటే హ్యాపీగా అయిపోతుంది. ఇది చూసారా? ఇట్లాగా పెట్టుకోవాలనమాట. 3D కుందన్స్ ఇవి 3D ఎఫెక్ట్‌లో కావాలంటే ఇలా పెట్టుకోవాలనమాట. నీట్‌గా వస్తుంది. చక్కగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం క్రాస్‌గా పెట్టుకోవాలి మనం. కొంచెం క్రాస్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనండి. హాఫ్ అనేది పైకి, కిందకని హాఫ్ అలాగా కరెక్ట్‌గా షేప్‌లో కొంచెం పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. 3D కుందన్స్‌కనేది మనకి 3Dలో ఏం చేసినా క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ ఏది చేసినా గానీ కొంచెం స్టోన్స్ అనేవి ఎక్కువ పడతాయి. అందుకని వీటి కాస్ట్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. అది మనం తయారు చేస్తాం కాబట్టి మనకు అర్థమవుతుంది. అండ్ కొనేవాళ్ళు ఏమనుకుంటారంటే అది కుందన్సే, ఇది కుందన్సే కదా! ఇదెందుకు అంత కాస్ట్, అదెందుకు అంత తక్కువ అని అనిపిస్తది. అంతే తప్ప అలా ఏముండదు. చూసారా చేతికి అంటుకుంది. అదే 1 మినిట్ అయితే డ్రై అయితుంది. హాఫ్ అట్లాగా డ్రై అవుతుంది. మీకసలు చేతికే అంటుకోదు. నీట్‌గా ఉంటదసలు. ఈ కుందన్ పైన అనేది గమ్ అనేది ప్లేస్ కాకుండా మనం చూసుకోగలిగితే షైనింగ్ అనేది ఎక్కడికి పోదండి. ఎన్ని రోజులైనా గానీ షైనింగ్ అలానే ఉంటుంది. స్వెట్‌కి పోతుంది, ఊడిపోతున్నాయి అలా ఏమీ ఉండదండి. గమ్ము ఒకసారి అంటుకుందంటే మాత్రము ఎక్కడికి పోదు. మన బ్యాంగిల్ పాడైపోవాల్సిందే తప్ప స్టోన్స్ మాత్రం ఏది పోదు. అలానే ఉంటుంది. చూసారా నీట్‌గా వస్తుంది. ఇంకొంచెం నేను చెప్పాను గదా! దీనికి టైమ్ ఇచ్చాం గదా! మనం ఫస్ట్ లైన్‌కి. దీనికి టైమ్ ఇవ్వలే సెకండ్ లైన్‌కి మనం. వెంటనే పెట్టేస్తున్నాం. అందుకే కొంచెం గమ్ము అంటుకుంటుందనమాట. ఫస్ట్ లైన్‌కి ఇచ్చినలాగా దీనికి కూడా 1 మినిట్ అలా టైమ్ ఇచ్చుంటే ఏది నీట్‌గా అంటుకునేదనమాట. చూసారా నీట్‌గా ఉంది. అది వర్క్ అనేది స్టార్టింగ్‌లో పెట్టంగాల్నే ఎవరికీ రాదండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఏదైనా గానీ. మీకు ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అని యూట్యూబ్‌లో వెతకంగా ఒక కాంటాక్ట్ నంబర్ అయితే నాకు కనిపించింది. 2000 అన్నారండి క్లాస్‌కి. 2000 చెప్పిన తర్వాత సరే మనం నేర్చుకుందాము. బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఏదో ఒకటి కామ్‌గా ఉండకుండా చిన్న బిజినెస్ అయినా ఏదైనా గాని స్టార్ట్ చేద్దాము. ప్రూవ్ చేసుకుందాము. అది ఇది అనుకోని సరే జాయిన్ అవుదామని కట్టాను. వాళ్ళేమన్నారంటే 45 డేస్ ఉంటుంది. 45 డేస్ కూడా లేదు. 20 డేస్ అనుకుంటా ఐ థింక్ సారీ 20 డేస్. 20 డేస్ క్లాస్ అయితే ఉంటుందన్నారండి. 20 డేస్ క్లాస్ తర్వాత కస్టమర్స్‌ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు క్లాస్ అటెండ్ అవ్వండి. కస్టమర్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీకు వర్క్ నేర్పిస్తాము, కస్టమర్‌ని ప్రొవైడ్ చేస్తామన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి? గెంతుకుంటా రెడీ అయిపోయి మా వారిని అడిగి గోల చేసి మొత్తానికి డబ్బులు తీసుకున్నాను. కట్టాను గూడా నేను. కట్టి సరే నేను కట్టాను గదా! పలానా రోజు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. అబ్బా! ఎంత ఈగర్‌గా వెయిట్ చేశానో అసలు అబ్బబ్బా! ఎప్పుడెప్పుడా? ఎప్పుడెప్పుడా? అని. సరే అని వెయిట్ చేసిన తర్వాత తీరా చూస్తే చెప్తే నమ్మరండి. వాట్సాప్‌లో పంపించారు నాకు వీడియోస్. ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోస్ వాట్సాప్‌లో పంపించారనమాట. అది చూసి నేర్చుకోండి మీరు అనేసి అన్నారు నన్ను. ఇదేంటండి ఆన్‌లైన్ క్లాసులు అన్నారు గదండీ! అంటే, ఇది గూడా ఆన్‌లైన్ క్లాసే కదండీ! ఆల్రెడీ చెప్పున్నాం మేము ఆన్‌లైన్ క్లాసు అదే ఇది అని జెప్పన్నారు. సరే అని దాన్ని చూసి ఏదో కింద మీద పడి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇట్లా నేర్చుకున్నాను గదండీ! మరి కస్టమర్స్ ఇప్పించరా మీరు అని జెప్పంటే, మీరు చేస్తూ ఉండండి కస్టమర్స్ మీ డిజైన్స్ అవి చూసి వాళ్ళే వస్తారు అని చెప్పన్నారు. ఎవరికి చేయాలండి నేను? ఎవరన్నా అడిగితే గదా చేస్తాము. సరే అని చెప్పి, సరే ముందు మనమే చేసుకుందాము. మనం చేసుకొని పెట్టిన తర్వాత ఎవరన్నా చూసి బాగుంది అంటే, నాకిది కావాలమ్మా అని అడుగుతారు గదా! దీనివల్ల పబ్లిసిటీ అవుతది అని చెప్పి,
నేనే కొన్ని తయారు చేసుకొని యూజ్ చేయడం చేశాననమాట. తర్వాత ఉండంగా వాళ్ళు అసలు కాంటాక్ట్ అవ్వడమే మానేశారు. కస్టమర్‌ని ఇవ్వడము మానేశారు. నా పిచ్చి కాపోతే వాళ్ళకొచ్చిన కస్టమర్స్ మనకెందుకు ఇస్తారండి? ఆలోచన లేదా? సరే అని చెప్పి నమ్మాను వాళ్ళని. సరే నమ్మాను అయ్యింది. ఆళ్ళు ఇవ్వనే లేదు. అదేంటంటే, "మీరు మాకు పంపించండి మీరు చేసి, మేము సేల్ చేసి మీకు మనీ ఇస్తాము" అని చెప్పన్నారు. అదేంటండి అలా అంటారు? మీరు కస్టమర్‌ని కదా ఇస్తా అన్నారు. మళ్ళీ ఇదేంటండి? మధ్యలో వేరే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటే ఆహ్, కస్టమర్‌కిను బిజినెస్ చేసే వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కదా! మీరెవరన్నా పంపిస్తే నాకు వాళ్ళ కాంటాక్ట్ నేను తీసుకోవడమో, లేదా నా కాంటాక్ట్ వాళ్ళు ఇవ్వడమో, తీసుకొని చూడడము, చూసి తర్వాత వాళ్ళు చేస్తారు గదా! అని అంటే, అలా ఇవ్వరండి అని జెప్పి అన్నారండి. ఇది మోసమే గదండీ! ఇలాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యా నేను. మీరు నా సజెషన్ ఏందంటే, మీరు ఏదైనా నేర్చుకోవాలి, చెయ్యాలి, బిజినెస్ కావాలి. థ్రెడ్ బ్యాంగిల్స్ అనే చెప్పట్లా నేను. నాకు తెలిసినంత వరకు మీకేదన్నా చెయ్యాలి, ఉత్సాహంగా ఉంది, నేను చెయ్యాలి, ఏదన్నా సాధించాలి అని మీలో పట్టుదల ఉంటే మాత్రం చక్కగా యూట్యూబే చాలండి. మీరేది నేర్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మనందరికీ కూడా. చాలా బావుందసలు. అన్నీ నేర్పిస్తారు. అన్నీ చేస్తారు. ఏదైనా డిజైన్ కానీ, ఏమి కావాలన్నా గానీ యూట్యూబ్ అనేది మనకి నీట్‌గా ఉంటదండి. దాంట్లో చూసి నేర్చుకొని, అలాగా కస్టమర్స్‌ని మనమే సంపాదించుకోవాలి. మనం చేసింది చూసి మన దగ్గరికొచ్చారు అంటే, మనం సక్సెస్ అయినట్టే లెక్క. అది నా సజెషన్. ఓకేనా అండి? బావుందా? సెంటర్‌లో మనం ఇందాక చూసాం గదండీ! గ్రీన్ వేస్తామా? పింక్ వేద్దామా? అని మాత్రం చెప్పండి కొంచెం. ఇది నేను మీకు చూపిద్దామని చేశాను. కొంచెం ఎక్కువే ఏసుకోండి ఇందులో. అది స్టోన్ పద్ధతి కదా! ఈ మూత ఇంపార్టెంట్ అండి బాబు. నేను చాలా సార్లు పెట్టలేదు. పెట్టకుండా డ్రై అయ్యింది. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది ఈ గమ్ అనేది. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత గ్రీన్ పెడదామా? పింక్ పెడదామా? సజెస్ట్ చేయండి. కామెంట్ చేయండి. ఈ లోపల 1 మినిట్ ఇది ఆరుతుంది. ఒకళ్ళన్నా కామెంట్ చేయండి. ఏం పెడదాం? ఇది గ్రీన్ పెడదామా? లేదంటే పింక్ పెడదామా? ఏది పెడదాం? రీసెంట్‌గా వచ్చింది పింక్. ఒక్కళ్ళు పెట్టలేదా? ఓకే. నో ప్రాబ్లమ్. గ్రీనే పెడదాం. పింక్, గ్రీన్ కాంబినేషన్ బావుంటుంది కదా! ఆహా! ఎలా ఉందో చూడండి. ఏం చక్కగా ఉందో కదా! ఎట్లైనా గ్రీన్, పింక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. సూపర్‌గా వచ్చింది. చాలా బావుంది. మీకెలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా. నేను చెప్పింది ఎలా ఉందో గూడా చెప్పండి. మీ సజెషన్స్ ఏందో గూడా నాకు చెప్పండి. ఇట్లాంటి వాటిల్ని వాళ్ళని నమ్మవచ్చా లేదా అని గూడా మీరు చెప్పండి. నన్నడిగితే మాత్రం 100% నమ్మొద్దనే చెప్తా నేను. ఎందుకంటే మన దగ్గరున్న డబ్బులు అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మోసపోవడం. నేనైతే నిజంగా మోసమే పోయాను. నేను నిజంగా చెప్తున్నాను గదా! నేనైతే మోసపోయాను. అలాంటి వాళ్ళ దగ్గర మనకి అనవసరం. బావుందండి? నెక్స్ట్ నేను ఇందాక పార్సెల్ చూపించేటప్పుడు ఇంకో బాక్స్ నేను మిస్ చేశాను. అది ఇప్పుడు చూపిస్తాను. ఈ బాక్స్ అనేది ఇందాక నేను పార్సెల్‌లో మిస్ చేశాను. అదే ఇందాక కొన్నే వచ్చాయి. ఇంకా ఉన్నాయి రావాల్సినయి అని అనుకుంటా ఉన్నాననమాట. కొన్నే వచ్చినయి ఏంటా అనుకున్నాను. ఇది కొత్తగా వస్తున్నాయంట అండి ఇవి. పికాక్ చార్మ్స్ ఇవి గూడా. ఇవి గూడా నా ఫేవరెట్ అండి. నాకు అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో పికాక్ చార్మ్స్ కోసం. నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి చార్మ్స్ ఇవి. ఎంత బాగున్నాయో. కడా బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. తర్వాత ఇన్విజిబుల్ చైన్‌కి కూడా గానీ చాలా 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 బావుంటుందండి. ఎంత బాగా నచ్చినాయో క్యూట్‌గా ఉన్నాయి గదండీ! బేసిక్‌గా పికాక్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఈ పికాక్ చార్మ్స్ అయితే ఇంకా బాగున్నాయి. ఎలా ఉన్నాయి చూడండి. బాగున్నాయి గదా! నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్